చిరస్థాయిగా నిలిచిపోయిన జననేత నీతోనే కదా వెత్తు నెగిసే మన ప్రొద్దుటూరు తలరాత జనం గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన జననేత నీతోనే కదా వెత్తు నెగిసే మన ప్రొద్దుటూరు తలరాత శివప్రసాద్ అంటే ధైర్యం జనమంటే నీకు ప్రాణం శివప్రసాద్ అంటే ధైర్యం జనమంటే నీకు ప్రాణం నువ్వు ప్రొద్దుటూరుకే దేవుడిచ్చిన వరమన్నా జయ హో రాజమల్లి శివప్రసాద్ రెడ్డన్నా జయ హో రాజమల్లి శివప్రసాద్ రెడ్డన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు ఉమ్మడి కడప జిల్లాలోనే మొట్టమొదటి స్థానం ప్రొద్దుటూరు నియోజకవర్గం. అది ఎన్నికల ప్రచారానికైనా విజయ దుందుబీని మోగించడానికైనా దేనికైనా జగనన్న కోసం ప్రొద్దుటూరు సై ప్రజల గుంపుతో యుద్ధం చేయడానికి జగనన్న సిద్ధం. ఆ జగనన్నకు నేను సైతం సిద్ధం, నాకు మీరు సైతం. ఈరోజు దాదాపు స్వచ్ఛందంగా కేవలం పార్టీ ఆఫీసు నుంచి ఒక ఫోన్ కాల్ చేస్తే జగనన్న స్థాపించిన జెండాను గెలిపించడానికి ఆ అన్న ఖరారు చేసిన ఈ అన్న రాచమల్లును గెలిపించడానికి 10-15 వేల మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా నిజంగా నేను ఆశ్చర్యపోతా ఉన్నా, సంతోషిస్తా ఉన్నా, నీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అందరి వైపు నుంచి, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జగనన్నకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మనల్ని అభ్యర్థిగా ఖరారు చేసినందుకు 2014లో మనల్ని అభ్యర్థిగా ఖరారు చేసినారు ఆయన, 2019లో మనల్ని అభ్యర్థిగా ఖరారు చేసినారు ఆయన, 2024 ఈ సంవత్సరంలో కూడా మనల్ని అభ్యర్థిగా ఖరారు చేసినారు ఆయన. సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో జన్మించినటువంటి రాచమల్లును 3 సార్లు శాసనసభకు తీసుకుపోయేదానికి కార్యోన్ముఖుడైనటువంటి ఆత్మీయ నాయకునికి ఇదే నా కృతజ్ఞతలు. ఇదే టికెట్ ఇచ్చిన పెద్ద మనిషికి, ఓటేసిన పెద్ద మనసు కలిగిన ఈ ఊరి ప్రజలకు మధ్యలో రామునికి రామదండులాగా నాకు తోడు ఉన్నటువంటి జగనన్న దండుకు శతకోటి వందనాలు. ఈ రోజులు అవిశ్రాంతంగా మనం శ్రమించాల్సిన అవసరం ఉంది తమ్ముళ్ళు. ఏప్రిల్ 15 నాడు ఎన్నికలు పూర్తయితాయి. కరెక్ట్ గా ఫిబ్రవరి 15 మొదలు పెట్టాం మనం. 2 నెలల్లో 60 రోజులు కురుక్షేత్ర సంగ్రామం సమాప్తం కాబోతా ఉంది. ఈ 60 రోజులు అవిశ్రాంతంగా ఏమాత్రమే కానీ ఏమరపాటు లేకుండా, నిర్లక్ష్యము అలసత్వాన్ని ప్రదర్శించకుండా బాధ్యత కలిగినటువంటి సైనికులై, కార్యోన్ముఖులై జగనన్న పార్టీని, జగనన్న జెండాను గెలిపించడానికి మీరందరూ సిద్ధంగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది. 40 సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి పెద్ద ఆయన వరదరాజిరెడ్డి ఆఫీస్ ఉండే ఆయన రోడ్డును కూడా ఆయన శిష్యుడే పెద్ద చేసినాడు. ఆయన ఆఫీసులో తాగే నీళ్లు కూడా ఈ శిష్యుడే గురువుకు గురుదక్షిణగా ఇచ్చాడు. కానీ ఆశ్చర్యం కలిగేది, బాధ కలిగేది అంటే మనం చేసిన అభివృద్ధి గురించి మాట్లాడరు. జగనన్న ఇచ్చిన 1700 కోట్ల రూపాయల సంక్షేమం ప్రొద్దుటూరు గురించి మాట్లాడరు. 1000 కోట్ల రూపాయలతో 24,000 మందికి ఇల్లు కట్టించే వైనాన్ని వారు ప్రస్తావించరు. సంక్షేమ పేరుతో, అభివృద్ధి పేరుతో, మానవతా విలువలతో మన దరిచేరిన ప్రతి మనిషికి పేదరికంలో సహాయం చేసినటువంటి ఘనమైన మనస్సు మనది. ఒక రకంగా చెప్పాలంటే మన శక్తికి మించిన దాతృత్వాన్ని ప్రదర్శించి ప్రతి పేదవానికి కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన వారం మనం. కరోనా వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ జెండా గాని, ఆ జెండా పట్టుకునే కార్యకర్త నాయకుడు గాని ప్రొద్దుటూరులో కనిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే కరోనా సమయంలో
ప్రాణాలకు తెగించి ప్రాణాల కోసం ప్రాకులాడకుండా ప్రజల కోసం నిలబడింది మనమే అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అభ్యర్థులు ఖరారు చేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ మాత్రం ఇంకా టికెట్లు ఖరారు చేయక పందాలు పెట్టుకునే పరిస్థితికి వాళ్ళు దిగజారిపోయే పరిస్థితి వచ్చింది. రేపత్తన ఎవరికి టికెట్ ఇచ్చినా ఎవరు చేస్తారో చెయ్యరో చేయలేని పరిస్థితి ఉంది. మీ నరగట్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ మిగతా ముగ్గురు ఆ ఒక్కరికి చేయకపోతే మీ మీద నేను కేసు పెడతా ప్రజల నాయకులారా చెప్తా ఉన్నా. ఎవరికి సురేష్ నాయుడికి ఇచ్చినా మీరు ముగ్గురు చేయాలా, వరదరాజరెడ్డి గారికి ఇచ్చినా మీరు ముగ్గురు చేయాలా, ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇచ్చినా మీరు ముగ్గురు చేయాలా. నలుగురు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఓడించడానికి సంసిద్ధమైనమ్మని చెప్పి ఆహ్వానిస్తా ఉన్నా. మేమే గన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉంటే, మేమే గన మా జెండా గన సంక్షేమం పేరుతో పేదవారికి మేలు చేసి ఉంటే, మేమే గన మానవతా విలువలతో వ్యక్తిగతంగా అందరికీ సహాయపడి ఉంటే, మేమే గన ఈ ఊరిని ప్రశాంతమైన వాతావరణంలో ఉంచగలిగి ఉంటే, మా వలన మీ గడప గడపకు మేలు జరిగి ఉంటే, మా వలన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మేలు జరిగి ఉంటే మా జెండాను ఆశీర్వదించండి, నన్ను అవినాష్ను గెలిపించండి. ఒకవేళ మేము ఏమేమీ చేయలేదంటే మమ్మల్ని తిరస్కరించండి అని చెప్పి ధైర్యంగా వినయంగా ప్రజలను విజ్ఞప్తి చేస్తే